బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించిన ఘనత కాంగ్రెస్దే అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీసీ రిజర్వేషన్లపై మోదీ సర్కార్ స్పందించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ను ఒప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చి బీసీల గురించి మాట్లాడాలన్నారు బల్మూరి వెంకట్. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పాల్గొన్నారు. సభలో శాసన మండలిలో దానిపైన చర్చించి కేంద్రానికి పంపించినాక కూడా కేంద్రం దానిపైన స్పందించకపోవడంతో బాధ్యతతోటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు వెళ్లాలని ఒక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కల్వకుంట్ల కవిత గారు సరే ప్రతిపక్ష పార్టీ అయినా బీసీల పక్షాన వారు ఏదైతే దాన్ని స్వాగతించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు వారు వాస్తవానికి బీసీల పట్ల వారు ఒక హర్షం వ్యక్తం చేయడం కాదు, నిజంగా వారికి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే వారు బీఆర్ఎస్ తరఫున శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి వెళ్ళి వారి తండ్రి గారిని ఒప్పించి వారి తండ్రి గారితో సంబరాలు జరిపించాలి. నిజంగా వారి కుటుంబము లేదా బీఆర్ఎస్ పార్టీ దానికి సహకరించకుండా బీసీలకి వ్యతిరేకంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంటే వారికి నిజంగా బాధ్యతతోటి నిజంగా వారు చేసే సంబరాలు వాస్తవం అయితే కవిత గారు ఆ పార్టీకి వెళ్ళి రాజీనామా చేసి బయటికి వచ్చి మాటలు బీఆర్ఎస్ పార్టీని వారి కుటుంబ సభ్యులు కూడా విమర్శిస్తే నిజంగా అప్పుడు బీసీలు కూడా వారిని ఏదైతే స్వాగతించే పరిస్థితి ఉంటుందని చెప్పి కల్వకుంట్ల కవిత గారికి